ఇదిగాక ఇంకొక విషయం చెప్తా సోదరులారా, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో మన సార్ చెప్పిండు, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రెడ్లు వెలమలు కలిసి చేసిన మరో దుర్మార్గం ఏంటంటే, హై స్కూళ్లలో చదువుకునేటువంటి పిల్లలు 9వ తరగతి 10వ తరగతి పిల్లలు ఉంటారు, పిల్లలు మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్లకు నెలసరి సమస్యలు ఉంటాయి. ఈ నెలసరి సమస్యలకు సంబంధించినటువంటి బిల్లు 44 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డల అంటుముట్టు డబ్బులు తినవి దొంగలంతా కలిసి 44 కోట్లు తప్ప నిరూపిస్తా అని చెప్తా ఉన్నా. మన సొమ్ము ఈ రకంగా తింటా ఉంటే, మన బిడ్డలకు దక్కాల్సినటువంటి ఈ సంపద లూటీ అయితా ఉంటే, మరి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ కూర్చుంటదా, ఇలా తీర్మార్మలన్న చూస్తూ కూర్చుంటదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము బిచ్చం అడగట్లేదు, మేము బిచ్చం అడగట్లేదు, మా హక్కును అమలు చేయమని చెప్తా ఉన్నాం. బాయికాడ జీతగాడు సరిగా పని చేయకపోతే ఉంచుకుంటావా? ఏం చేస్తాం? పని చేయకపోతే తీసేస్తాం, నీ పనికి అంతే. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద జీతగాని నువ్వు, రేవంత్ రెడ్డి గారు పెద్ద జీతగాడు తెలంగాణ రాష్ట్రానికి. జీతగాడు సకా పని చేయకపోతే ఓనర్లు ఏం చేస్తారు? తీసవతల బారేస్తారు. మొన్ననే కదా కులగణన లెక్కలు వచ్చినాయి, కులగణన లెక్కలను పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వెలమూల జనాభా ఎంతుందో తెలుసా? మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు, మన గంగెడ్ల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఒక ఆయన మళ్ళా మేమే వస్తామని ఒక ఆయన, ఇక ఇంకొక ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమోగానే తాతం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేసాను బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్, హెల్త్, మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో? మాకు తెలియదా? నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా? మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ, మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌండ్ల తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కానుపు చేసింది మీ ముఖానికి. నువ్వు అమ్మవేందమ్మా, మాకు ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేవంతానా. ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలు కోటికి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోను. నే అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. నీ 4వ పేరు ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయి నీ పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టిండు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం
ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పిరా? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, సరే అది మీ ఇంటి పంచాయతీ, మీరు ఏమన్నా గారు ఏడ్చబోరు, కానీ ఒక మాట చెప్తా ఉన్నా, మీరు మా వర్గాల ప్రజల్ని చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారు. కానీ మేము చెప్తా ఉన్నాం, మేము నిజాయితీ పరులం. రేపు మా బీసీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలి. అది రెడ్డి వెలమ కమ్మ కాదు, అందరికీ ఎడ్యుకేషన్ దక్కాలి, ఫ్రీగా దక్కాలి. అది ఫండమెంటల్ రైట్. అందుకోసమని ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని, ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తక్షణమే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంతా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. చేసి ఫీ రెగ్యులేటరీ కమిటీని కూడా నియమించి ఫీజుల కట్టడి కోసం వాని ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాడు. 15%, 20%, 30% అమ్మ చదివి ఒక ఏడాది అటు ఇటో కష్టపడి తల్లిదండ్రులుగా 2వ ఏడాది నుంచి వానికి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుకుంటా నా దగ్గరకు వస్తా ఉంటారు చాలా మంది. అన్నా ఫీజులు తక్కువ వేయాలన్నా, స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువైపోతున్నాయని అంటారు. పోయి తన్నుకోవాలి అని చెప్పిరా. ఈ చట్టం నీ దగ్గర ఉందని తెలుసా? ఈ చట్టం కాయదని తీసుకుపోయి వాడి ముఖాన కొట్టు, వాడి ముఖం ఎర్రగైపోతుంది, దెబ్బకి నీ ఫీజులు తక్కువ చేస్తారని చెప్పిన ఇది తీసుకపోయి. ఇలా మా బల్వీర్ ఉన్నాడు, మా బల్వీర్ ఆ చట్టాన్ని తీసుకొని పోయి 25 మంది పోరగాలని ₹1 లేకుండా చదివిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆడ సప్పట్లు కొట్టరు సార్. అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ ఈ బల్వీర్ విధంగానే, మా నాయకుని విధంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ కంట్రోల్ చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎక్కడుంటే అక్కడ సంప్రదించండి. ఎక్కడుంటే అక్కడ మా నాయకులకు చెప్పండి. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా జానయ్య గారికి, పెద్దలు జానయ్య గారికి చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఫీజుల పేరు మీద ఎవడు వేధింపులకు గురి చేసినా మేమందరం కూడా ఎక్కడికక్కడ మా జిల్లా అధ్యక్షులకు కూడా చెప్తా ఉన్నా, నేరుగా వాళ్ళతో మాట్లాడండి, ఈ చట్టం గురించి చెప్పండి. ఈనకపోతే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. సోదరులారా, ఇంకంతే కాదు, ఇది ఎడ్యుకేషన్ మాత్రమే కాబట్టి నేను ఎడ్యుకేషన్ విషయమే మాట్లాడుతున్నా. వేరే రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం వేరే వేదిక మీద ఉంటుండొచ్చు, కానీ ఎర్రటి ఎండలో ఎవరి సత్తి వాళ్ళు కట్టుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం అమలు చేయాలి అనేటువంటి నినాదం మనం గట్టిగా చేయాలి. మనం 10 మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పాలి, ఇది ఒక చట్టం ఉంది మనకు, ఇది ఇంప్లిమెంట్ అయితే ఇలా 50,000 ఫీజు 20,000కే వస్తుందని చెప్పండి. ఇది ఈ విషయాన్ని తెలియజేయండి. మరి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలా వద్దా? చేయాలనుకుంటే చేతులు ఇవ్వటండి. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్.